దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములు అందరికీ కూడా వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. ప్రేమైన దేవుని పిల్లారా, మీరందరూ కూడా ఆత్మ సంబంధమైన విషయాల్లో బాగున్నారా? మనమందరం కూడా ప్రతి ఆత్మ సంబంధమైన విషయంలో బాగుండాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక 2 వచనాలు చదువుకొని పరిశీలన చేద్దాం. కీర్తనలు 78వ కీర్తన 52, 53 వచనాలు. కీర్తనల గ్రంథము 78వ కీర్తన 52, 53 వచనాలు. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించున్నట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించెను. వారి శత్రువులను సముద్రములో ముంచివేసెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వచనాలను మనం పరిశీలించి ఆలోచిస్తే, ఐగుప్తులో నుంచి మోషే ద్వారా దేవుడు ఇజ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నటువంటి సందర్భానికి సంబంధించిన విషయం. అయితే చాలామంది భయపడతారు. ఈ యొక్క వచ్చే పరిస్థితులను చూసి, ఉన్న పరిస్థితులను చూసి, వెనకున్న పరిస్థితులను చూసి, తమ బలమును చూసుకొని, తమ జ్ఞానమును చూసుకొని చింతపడతారు, భయపడతారు. కానీ నడిపించేవాడు ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే ఆ యొక్క చింత, ఆ యొక్క భయము ఉండదు. ఎప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు అంటే, దేవునికి మన జీవితాన్ని మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు. అంతే కదా? ఆయన వెనకాల మనం నడవాలనుకున్నప్పుడు, ఆయన నడిపించే మార్గములో మనం నడవాలనుకున్నప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఆయన చెప్పిన మాటల ప్రకారం మనం నడవకపోతే మరి ఆయన మార్గంలో మనం నడవలేం కదా. మన సొంత ఆలోచనలో, సొంత ప్రణాళికలో, ఆలోచనలో వెళ్తే మన జీవితం అంతా కూడా ఇబ్బంది అవుతుంది కదా. కనుక ఎవరు భయపడతారు? దేవుని యొక్క నడిపింపులో లేనివారే కదా భయపడతారు. ఎవరు భయపడతారు? ఎవరు ఆందోళన పడతారు? దేవుడు నాకున్నాడు, ఆయన చెప్పినట్లుగా నేను వెళ్తాను, ఆయనే నన్ను కాపాడుతాడు, నడిపిస్తాడు అనేవాళ్ళు ధైర్యంగా ఉంటారు, భయపడకుండా ఉంటారు. కనుక ప్రేమన దేవుని బిడ్డలారా, దేవునికి జీవితాన్ని అప్పగించి చింత లేకుండా ఉండాలి. ఎందుకంటే ఆయన నడిపిస్తాడు. ఆయన బలవంతుడు, ఆయన జ్ఞానవంతుడు, ఆయన సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సమస్తము చేయగలిగిన దేవుడు. కాబట్టి మన జీవితాన్ని నమ్మి ఆయనకు అప్పగించడం అనేది మనం చేయాల్సినటువంటి పని. దేవుడికి సమస్తం తెలుసు. ఎప్పుడు ఏం చేయాలో, ఎలా కాపాడాలో, ఎలా నడిపించాలో, ఎప్పుడు ఏది ఇవ్వాలో అంతా కూడా దేవుడికి తెలుసు. కాబట్టి మన జీవితాన్ని దేవుడికి అప్పగిస్తే ఆయన మంచిగా నడిపిస్తాడు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు తాను ఏం చేయాలనుకున్నాడో ముందుగానే మనకు చెప్పాడు, గ్రంథంలో ఇచ్చేశాడు కదా. ఇదిగో మిమ్మల్ని తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, వాక్యము ద్వారా పరలోకానికి నడిపించాలనుకుంటున్నాను. ఆ వాక్యాన్ని నమ్మండి, ఆ వాక్యంలో ఉన్న ప్రకారం నడవండి, ప్రార్థన చేయండి అని చెప్పి దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చున్నాడు. కాబట్టి ఆయన మనకిచ్చిన వాక్యము మనకు అండ, ధైర్యము. ఆయన పంపినటువంటి ప్రియకుమారుడైన యేసు ప్రభు మన రక్షకుడు, పరిశుద్ధాత్మ మనల్ని నడిపించేవాడు. కనుక ఇంత దేవుడి యొక్క ప్రేమ, దేవుడి యొక్క నడిపింపు, దేవుడి యొక్క కృప మనతో ఉంటుండగా, ఆయన ప్రేమ మనతో ఉంటుండగా మనం భయపడాల్సిన అవసరం ఏముంది? కాబట్టి భయపడకూడదు. ఎప్పుడు కూడా మనము సొంత ఆలోచన చూస్తే, దేవుణ్ణి నమ్మకపోతే భయపడతాం, దేవుడి మీద ఆధారపడకపోతే భయపడతాం. కనుక మనకు గమ్యం తెలియకపోతే, నమ్మకం లేకపోతే భయపడతాం. చింతపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం చూస్తే
అయితే గొర్రెల వల్ల ఆయన తన ప్రజలను తోడుకొని పోయాను అని ఉంది. అవును, గొర్రెలు నడిపించే కాపరి వెనకాల వెళ్తేనే కదా కాపరి సురక్షితమైన మార్గంలో నడిపిస్తాడు. అలాగే ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించను. చూసారా, అరణ్యములో నడిపించిన దేవుడు వారు నడిచినంత వరకు ప్రేమను దేవుని బిడ్డలారా మంచి మార్గంలోనే నడిపించాడు. సమస్త విషయాల్లో సాయం చేసుకుంటూ నడిపించాడు. కనుక ఆయనకు జీవితం అప్పగించాలి. ఆయన చెప్పినట్లుగా నడిస్తే బాగుంటుంది. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితముగా నడిపించను. అవునండి, ఎప్పుడు భయపడరు? ధైర్యం ఎప్పుడు వస్తుంది? దేవుని నమ్మి జీవితాన్ని అప్పగిస్తేనే, ఆయనకు అప్పగిస్తేనే, వాక్యములో మన జీవితాన్ని పెడితే, ఆయన మాటల్లో మన జీవితాన్ని పెడితే భయం లేకుండా ఉంటుంది. ఆయనే అభయం ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు. కాబట్టి వారి శత్రువులను సముద్రంలో ముంచివేసును. ప్రేమ దేవుని బిడ్డలారా, ఫరో రాజును గమనిస్తే వెనకాల వచ్చినా కూడా దేవుడు అతని సైన్యాన్ని ముంచివేశాడు. మన జీవితంలో కూడా ఈ ప్రయాణంలో, భక్తి ప్రయాణంలో ఎన్నో సాతాను శోధనలు, ఎన్నో కష్టాలు, నష్టాలు ఉంటాయి. అయితే దేవుడికి మన జీవితాన్ని అప్పగించి దేవుడు చెప్పినట్లుగా మనం నడుచుకుంటా వెళ్తే ఆయన మనల్ని నడిపిస్తాడు. మనం సొంతగా నడవడం కాదు, ఆయన మీద ఆధారపడి అయ్యా నీవు నా చేయి పట్టుకొని నడిపించు అని అనాలి. మరి ఆయన మన చేయి పట్టుకోవాలంటే మనం ఆయన చెప్పినట్లుగా నడవడానికి, నమ్మడానికి సిద్ధపడితే ఖచ్చితంగా దేవుడు మనల్ని సురక్షితముగా నడిపిస్తాడు. ఇజ్రాయేలును నడిపించినట్లుగా, భక్తులను నడిపించినట్లుగా మనల్ని కూడా నడిపిస్తాడు. అలా చేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ, నీ ప్రేమకే కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. అయ్యా, నీ ప్రియకుమారుడు ద్వారా మమ్మల్ని పరలోకం నడిపించాలని నాయన ఆయనను సిలువకు అప్పగించావు. ఎంతో ప్రేమ కలిగిన దేవ, స్తోత్రం. పరిశుద్ధాత్మనిచ్చావు, వాక్యాన్ని ఇచ్చావు. కాబట్టి నేను ఈ వాక్యం వింటున్న వారు ఎవరైతే ఏ భయంలో ఉన్నా, ఏ ఆందోళనలో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా, నీకు జీవితం అప్పగించి నీ మీద ఆధారపడి నిన్ను నమ్ముకొని నీవు నీ చేత నడిపింపబడ్డానికి నాయన సమస్త విషయాల్లో నీకు అప్పగిస్తే నీవే నడిపించే దేవుడు అని నాయన మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నీవే సమస్తము కాపాడుతున్న దేవుడు అని తెలుసుకున్నట్లుగా అందరినీ బలపరచమని క్రీస్తు యేసు పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.